Hello viewers, welcome to my YouTube channel Shivlata Baswala. Today's agenda Python variable types. ప్రీవియస్ సెషన్లో మనం పైథాన్ వేరియబుల్స్ అంటే ఏంటో చూసాం. ఇప్పుడు పైథాన్ వేరియబుల్ టైప్స్ని ఈ క్లాస్లో చూద్దాం. మనకి పైథాన్లో 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉంటాయి. అవేంటంటే ఫస్ట్ వన్ లోకల్ వేరియబుల్స్, సెకండ్ వన్ గ్లోబల్ వేరియబుల్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ లోకల్ వేరియబుల్స్? అసలు లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి? లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లైర్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్. వేరియబుల్స్ అనేటువంటిది మనం విత్ ఇన్ ద ఫంక్షన్లో డిక్లేర్ చేసినట్లయితే అటువంటి వేరియబుల్స్ ని మనం లోకల్ వేరియబుల్స్ అంటాం. సెకండ్ వన్ గ్లోబల్ వేరియబుల్స్. వాట్ ఈస్ గ్లోబల్ వేరియబుల్స్? ద వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. వేరియబుల్స్ అనేటువంటివి మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసినట్లయితే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటి, గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటో మనం వాటి డెఫినేషన్స్ చూసాం. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూద్దాం. లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం విత్ ఇన్ ద ఫంక్షన్లో యూస్ చేస్తే వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాం. మనం ఫంక్షన్ తీసుకుందాం. ఫంక్షన్కి డెఫ్ అనేటువంటి కీవర్డ్ యూస్ చేసుకుంటాం. ఫాలోడ్ బై ఫంక్షన్ నేమ్, యాడ్ అనేటువంటిది ఫంక్షన్ నేమ్ ఇచ్చాము, పారాన్సిస్ ఇచ్చాం. ఇప్పుడు మనం ఇక్కడ లోకల్ వేరియబుల్స్ని డిక్లేర్ చేయాలి. x ఈక్వల్ టు 10 తీసుకున్నాం, y ఈక్వల్ టు 20 తీసుకుందాం, 2 వాల్యూస్ తీసుకున్నాం. మనం ఆ 2 వాల్యూస్ని ప్రింట్ చేద్దాం. z ఈక్వల్ టు x ప్లస్ y. x వాల్యూని y వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. x వాల్యూ 10, y వాల్యూ 20, z వాల్యూ x ప్లస్ y. అంటే మనకి z వాల్యూ 30 రావాలి. ప్రింట్ z వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ఫంక్షన్ని ఇవి లోకల్ వేరియబుల్స్ డిక్లరేషన్. మనం ఫంక్షన్ని కాల్ చేయాలి. కాల్ ఫంక్షన్ ఎలా కాల్ చేస్తామంటే ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తాం. ఫస్ట్ మనకి పైథాన్లో ఫంక్షన్స్ ఎలా వర్క్ అవుతాయంటే కాలింగ్ ఫంక్షన్ నుంచి మనకి ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. కాలింగ్ ఫంక్షన్ దగ్గర నుంచి ఫంక్షన్ డిక్లరేషన్కి వస్తుంది. ఫంక్షన్ డిక్లరేషన్లో మనం కాల్ చేసిన ఫంక్షన్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఫంక్షన్ కాలింగ్లో యాడ్ అయినటువంటి ఫంక్షన్ ఇచ్చాం. డెఫినేషన్లో కూడా మనకి యాడ్ అయినటువంటి ఫంక్షన్ ఇచ్చింది. రెండు సేమే కాబట్టి మనకి నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. x ఈక్వల్ టు 10, y ఈక్వల్ టు 20, z ఈక్వల్ టు x ప్లస్ y. ప్రింట్ z అని తీసుకున్నాం. ఇప్పుడు మనకి z వాల్యూ 30 రావాలి. 30 వస్తుందా లేదా చూద్దాం. అవుట్పుట్ మనకి 30 వచ్చింది. ఇలాంటి డిక్లరేషన్స్ని మనం లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ అంటాం. లోకల్ వేరియబుల్స్ అనేటువంటిది విత్ ఇన్ ద ఫంక్షన్లోనే మనము యాక్సెస్ చేసుకోగలం. స్కోప్ ఆఫ్ ది వేరియబుల్స్ వచ్చేసి విత్ ఇన్ ద ఫంక్షన్. అలా కాకుండా మనం అవుట్ సైడ్ ద ఫంక్షన్ యూస్ చేస్తే మనకు అవుట్పుట్ వస్తుందా లేదా చూద్దాం. అవుట్ సైడ్ ఫంక్షన్ మనం యూస్ చేసుకున్నట్టంటే మనకి ఎర్రర్ వచ్చింది, అవుట్పుట్ రాలేదు. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే వేరియబుల్స్ విచ్ ఆర్ డిక్లేర్డ్ అవుట్ సైడ్ ద ఫంక్షన్. అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ డిక్లేర్ చేసాం, ఫంక్షన్ తీసుకుంటున్నాం. ఫంక్షన్ నేమ్ మెయిన్ అని ఇచ్చాను. నెక్స్ట్ మనం గ్లోబల్ వేరియబుల్స్ని కూడా లోకల్ వేరియబుల్స్లా యూస్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే బై యూజింగ్ గ్లోబల్ అనేటువంటి కీవర్డ్. గ్లోబల్ ఎక్స్ అని తీసుకొని దాన్ని ప్రింట్ చేసుకుంటున్నాం. ప్రింట్ ఎక్స్ అని ప్రింట్ చేసాం. నెక్స్ట్ ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. ఫంక్షన్ కాల్ ఇక్కడికి వస్తుంది గ్లోబల్ ఎక్స్. మనకి ఎక్స్ వాల్యూ 10 ప్రింట్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 10 ప్రింట్ అయింది. అలానే మనం ఎక్స్ వాల్యూని చేంజ్ చేసుకోవచ్చు కూడా. ఎలా అంటే ఎక్స్ ఈక్వల్ టు గ్లోబల్ వేరియబుల్స్ అని ఇచ్చి నెక్స్ట్ ఎక్స్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. ప్రింట్ ఎక్స్. ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ అని ప్రింట్ అవ్వాలి. చూడండి, ఎక్స్ వాల్యూ 10 వచ్చింది, నెక్స్ట్ గ్లోబల్ వేరియబుల్స్ వచ్చింది. అలానే మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటే అవుట్ సైడ్ ద ఫంక్షన్ని కూడా మనం యాక్సెస్ చేసుకోవాలి. అలా ఎలా అంటే ప్రింట్ ఎక్స్ అని తీసుకున్నాం. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మనకు అవుట్పుట్ ఎక్స్ వాల్యూ 10 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ గ్లోబల్ వేరియబుల్స్ అని ప్రింట్ చేస్తున్నాం. సెకండ్ టైం కూడా గ్లోబల్ వేరియబుల్స్ అనే ప్రింట్ చేస్తున్నాం. చూడండి, మనకు అవుట్పుట్ 10 వచ్చింది. గ్లోబల్ వేరియబుల్స్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లోకల్ వేరియబుల్స్ అండ్ గ్లోబల్ వేరియబుల్స్.
Thank you for watching this video.